మీలో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందా ఈ స్టోరీ మీద? ఎనీవే, స్టోరీ ఏంటంటే సంజయ్ కపూర్ బిజినెస్ మ్యాన్, కరిష్మా కపూర్‌తో ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరు 2016లో విడిపోయారు. తర్వాత ప్రియా అనే ఆవిడని మ్యారేజ్ చేసుకున్నాడు. ఒక సన్. ఇది స్టోరీ. యూకేలో పోలో గేమ్ ఆడుతూ ఒక అంటే తేనెటీగ స్వాలో చేస్తే కార్డియాక్ అరెస్ట్ వచ్చి ఇతను ఇదయ్యాడనేది వాళ్ళ వైఫ్ చెప్తుంది. వాళ్ళ వైఫ్ ఉంది అతనితో. అక్కడ అప్పుడు ఎవరు లేరు, ప్రియా. సో ఓకే, ఎనీవే కార్యక్రమాలు అయిపోయినాయి. అయిపోయిన తర్వాత ఈవిడ ఒక వీలునామా పట్టుకొచ్చి ఈ అసెట్స్ మొత్తాన్ని నాకే రాశాడని ప్రియా తీసుకొచ్చింది. వాళ్ళ మదర్కి ఇవ్వలేదు. ఫస్ట్ మ్యారేజ్ నుంచి ఉన్న ఇద్దరు పిల్లలు కూడా దానిలో ఏం లేదు, మొత్తం నాకే ఇచ్చాడు ఎగ్జిస్టింగ్ అసెట్స్ మొత్తం అని ఆవిడ చెప్తుంది. సో ఇప్పుడు సర్కమ్స్టాన్షియల్గా ఏం కనిపిస్తుంది అంటే మార్చ్ 17th నీ విల్ మోడిఫై చేసేటప్పుడు అతను గోవాలో ఫస్ట్ మ్యారేజ్ నుంచి ఉన్న ఇద్దరు పిల్లలతో వెకేషన్లో ఉన్నాడు. ఈవినింగ్ ఎప్పుడో వెళ్ళాడు, ఏదో అర్జెన్సీ ఉంటే. బట్ అతనే రాశాడా లేకపోతే వీళ్ళు క్రియేట్ చేశారా అనేది తెలియదు. కోర్టు డిసైడ్ చేయాలి. ఇది ఎందుకు వచ్చిందంటే మనకి హిందూ మ్యారేజ్ యాక్ట్లో క్లాస్ 1 హెయిర్స్ అని ఉంటారు. పిల్లలు, వైఫ్ అండ్ మదర్. మిగతా వాళ్ళు లీనియల్ డిసెండెంట్స్. బట్ ప్రైమరీగా వీళ్ళు ఉంటారు. ఈ కేసులో వీళ్ళ మదర్కి, సెకండ్ మ్యారేజ్ ఇప్పుడున్న ప్రియాకి, ముగ్గురు పిల్లలకి, 5గురికి ఈక్వల్ షేర్స్ వస్తాయి. సో అందుకని వాళ్ళిద్దరూ ఛాలెంజ్ చేశారు. అది వీళ్ళు ఫార్జ్డ్ వీళ్ళు అసెట్స్ ఈక్వల్గా డివైడ్ చేయాలి అని. ఫాలో మీ ఫర్ మోర్.